టాను నాయక్ ఆ కుటుంబ పేరు చెప్తే ఆ మొండ్రాయి ఆ చుట్టుపక్కల మొత్తం ఓ గ్రామాల్లో దొరలకి భూస్వాములకి గుండెల్లో రైళ్లు పెరిగి. ఎందుకంటే టాను నాయక్ కుటుంబం అన్నదమ్ములు 6, తండ్రి పెదనాయన అందరూ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వాములు. ముఖ్యంగా టాను నాయక్ వాళ్ళ 6 అన్నదమ్ములు జోధ, సోమ్ల, శంకరు, టాను, దర్గా, దాస్ మొత్తం 6 అన్నదమ్ములు కూడా రైతాంగ సాయుధ పోరాటాలు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ముందే టాను నాయక్ ఆ కుటుంబం ఆ తండా వాళ్ళ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా భూ పోరాటం చేశారు. అది నిజాం ప్రభుత్వ యొక్క హోమ్ డిపార్ట్మెంట్ ఆ రికార్డు ప్రకారం ఇక్కడ మొండ్రాయిలో టాను కుటుంబ యొక్క నాయకత్వంలో భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకుని దొరలో స్వాధీనం చేసుకుని వాళ్ళు వ్యవసాయం చేశారు. సుమారు 80 ఎకరాల పైగా ఆ తండా అంతా కూడా. తర్వాత దొరలు బలవంతంగా ఆక్రమించుకుని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరికి ఈ సందర్భంలో అక్కడ కడివెండిలో దొడ్డు కొమరయ్య అమరత్వంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అగ్ని రాజుకుంది. అది దావానలమై మొత్తం తెలంగాణ అంతా వ్యాపించింది. ఆ జరిగిన వెంటనే ఈ టాను, దర్గా మొత్తం అక్కడికి వెళ్ళి ఆ పోరాటంలో స్ఫూర్తి పొందడమే కాదు, జూన్ 4న చనిపోతే అయినా జూన్ 6న అప్పటి నిజాం పోలీస్ అధికారి డిఎస్పీ స్థాయి అధికారి కడివెండిలో నిర్బంధం అమలు చేయడం రాబోతుంటే వీళ్ళందరూ కూడా టాను నాయకత్వంలో, దర్గా నాయకత్వంలో ఊరి పొలిమేరలోనే తర్వాత ఏదైతే 15 సంవత్సరాలుగా ఆ భూమిని దొరలు గుంజుకున్నారో అక్కడికి సంఘ నాయకత్వంలో ఎర్రజెండాలు పాతి ఈ భూమి నాదని నిలబడ్డారు. మొత్తం ఈ టాను, దర్గా, సోమల, శంకరులు అందరి నాయకత్వం ఈ తండా ప్రజలందరూ ఒడిసేలు సంచిలో రాళ్లు వేసుకుని ఒడిసేలో రాళ్లుతో వడివడే కొడితే మొత్తం ఆ తరల గుండాలు కానీ నిజాం సైన్యంగా నిలబడలేక పారిపోయింది. భూమిని వాళ్ళు సొంతం చేస్తున్నారు. వాళ్ళు దాన్ని సైన్యం చేసుకున్నారు. తొలికేక దున్నే వాడిది భూమి అనేది పొలికేకగా మారింది. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న టానుని పట్టుకుని ఆ టానుని పట్టుకుంటే లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల్ని అంతం చేస్తే, ప్రధానంగా టానుని అంతం చేస్తే ఇక్కడ పోరాటం నీరుగారుతుంది, వీళ్ళందరూ లొంగిపోతారని ఒక ఆలోచనతో ఈ దొరలు చివరికి దాడి చేయటం. ఆ దాడిలో ఒక తమ్ముడు తర్వాత 4 దొరికితే వాళ్ళ చేత చితి పేల్పించి దాంట్లో పెట్టి ఆయన్ని కాల్చేయడం జరిగింది. 5 అయినా కానీ ఆ కుటుంబం ఎక్కడ లొంగలేదు. ఆ కుటుంబం టాను గురించి దొరికిన వాళ్ళు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా టాను గురించి రహస్యాలు చెప్పాల. అంత అలాగా నిలబడ్డారు. ఆ టాను పేరు చెప్తేనే ఈ దొరలకి దేశముఖులు, నిజాం సైన్యాలు కానీ రజాకార ముఖలు కానీ గుండెలో రైలు పడిగెట్టేది. అటువంటి కానీ ఒక దుర్మార్గుడు, ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో టాను వాళ్ళకి చిక్కాడు. చిక్కితే ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా ఒక్క రహస్యాన్ని కూడా టాను నోటి నుంచి బయట తప్పించలేకపోయారు. చివరికి బండి చక్రాన్ని కట్టి ఘోరంగా ఊరి ప్రజల ముందు తిప్పుతూ ఆయన్ని చివరికి చంపడం జరిగింది. టాను నాయక్ చనిపోయినా కూడా ఎవ్వరు కూడా ఆ కుటుంబం వెనకడుగేయాల. అంతకుముందు ఒక సోదరుడిని సజీవంగా తగలబెట్టారు, అయినా కానీ ఆ కుటుంబం వెనకపోవాలా. దర్గా నాయక్ టాను సోదరుడు, గతంలో చెప్పుకున్నాం మనం. వాళ్ళు పోరాటం అలాగే కొనసాగాడు. చివరికి బాబుధరని అంతం చేసింది కూడా దర్గా నాయక్. ఇటీవల 150 సంవత్సరాలతో ఆయన మరణించారు. అంటే టాను కుటుంబం, యావత్ కుటుంబం కూడా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అంకితమైంది. ఆ కుటుంబ సభ్యులు కొంతమంది ప్రాణత్యాగం చేశారు. అయినా ఎర్ర జెండాను మహోన్నతంగా ఎగరేసింది ఆ కుటుంబం. ఈయన కూడా మొండ్రాయిలో టాను స్మారక స్తూపం అక్కడ ఆయన స్మరించుకుంటూ ఆ ప్రజలంతో ఉత్తేజం చెందుతుంటారు. అటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు టాను నాయక్ సిపిఎం తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఎర్రని దండాలు పెడుతూ మీకు అందరికీ ధన్యవాదాలు.